ఐపీఎల్ 2026లో చిట్ట చివరి డబుల్ హెడర్కు రంగం సిద్ధమైంది. మనమైతే ఈరోజు ది మోస్ట్ క్రూషియల్ మ్యాచెస్ చూడబోతున్నాం. మరి ముఖ్యంగా ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక్క బెత్ను డిసైడ్ చేస్తుంది. సో ఈ రోజు కనుక ముంబై టీం రాజస్థాన్ టీంని డిఫీట్ చేసిందా అప్పుడు పంజాబ్ కింగ్స్ మరియు కేకేఆర్ ఈ రెండు జట్లకు ఊపిరి వస్తుంది. మరి ముఖ్యంగా రెండు మ్యాచ్లు ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అంటే కేకేఆర్ టీం డీసీ టీం తాడబోయే మ్యాచ్లో ఒక పెద్ద మార్జిన్తో గెలవాలి. అప్పుడు వాళ్ళు 15 పాయింట్స్తో పీబీకేఎస్ యొక్క నెట్ రన్ క్రాస్ చేసి నెంబర్ 4లో ఫినిష్ చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఏమో ముందు చెప్పుకున్నట్టే పంజాబ్ మరియు కేకేఆర్ ఈ రెండు జట్లకు అవకాశం ఉండాలంటే ముందు ముంబై టీం గెలవాలి ఆర్ఆర్ టీం మీద. అప్పుడు మాత్రం ఈ రోజు రెండో మ్యాచ్ చూడడానికి కాస్త కూస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదర్వైజ్ ఒక డెడ్ రబ్బర్లా మారిపోద్ది. ఆఫ్టర్నూన్ గేమ్లో రాజస్థాన్ టీం గెలిచేస్తే ఇంకా అయిపోయినట్టే. చివరి మ్యాచ్లో ఏం జరిగినా సరే ప్లే ఆఫ్స్కి సంబంధం ఉండదు. అవుట్ సైడ్ ప్లే ఆఫ్స్ జరుగుద్ది మ్యాచ్ ఇంకా. సో మనమైతే ముందు ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ ప్రివ్యూ చూద్దాం. అండ్ దెన్ కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయితే ముంబైలోని వాంకడే స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ముందు చెప్పుకున్నట్టు ఆర్ఆర్ టీంకి ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. వేరేజ్ ముంబై టీం చూసుకుంటే ఆబ్వియస్లీ సీజన్ చాలా గట్టిగా ఫినిష్ చేయాలని చూస్తారు. మరి ముఖ్యంగా తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ని అయితే లైట్గా తీసుకోరు, గెలవడానికి గట్టిగానే ట్రై చేస్తారు. బట్ ఎనిమిది ఏడాది ఆల్రెడీ ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే రాజస్థాన్ వాళ్ళే గెలిచారు. అండ్ ప్రజెంట్ ఫామ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం గెలిచి వస్తుంది. వేరేజ్ ముంబై టీం చూసుకుంటే మాత్రం ఓడిపోయి వస్తున్నారు. అయితే ముంబై టీంని వాళ్ళ సొంత గడ్డ మీద ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు భయ్య. మళ్ళీ రీసెంట్గా వాంకడేలో లక్నోతో జరిగిన మ్యాచ్లో గెలవడం చూసాం. దీంతో మ్యాచ్లో మనమైతే ముంబై టీం దగ్గర నుంచి ఒక ఫైట్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక నెక్ టు నెక్ మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు జట్ల మధ్య ఇప్పుడు కూడా క్లోజ్ కంటెస్ట్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈవెన్ హెడ్ స్టాట్స్లో చూసుకున్నా సరే చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి. అంటే మొత్తం 32 మ్యాచ్లు తలబడితే ముంబై వాళ్ళు 16 మ్యాచ్లు గెలిచారు. ఆర్ఆర్ టీం 15 మ్యాచ్లు గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకుని ముంబై వాళ్ళు 2 గెలిచారు, ఆర్ఆర్ టీం 3 గెలిచింది. ఈవెన్ ఈ వాంకడే స్టేడియంలో చూసుకున్నా సరే రికార్డ్ చాలా వరకు నెక్ టు నెక్ కనిపిస్తుంది. అంటే ముంబై టీం 5 గెలిచింది, ఆర్ఆర్ టీం 4 గెలిచింది. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే తేడా. సో హిందీ మ్యాచ్లో అయితే మనం రెండు జట్ల మధ్య ఒక మంచి కాంపిటేటివ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే వాంకడే గురించి తెలిసిందే కదా, ఒక బ్యాటింగ్ ప్యారడైస్. అండ్ ఈ మ్యాచ్ని చూసుకుంటే పిచ్ నెంబర్ 6 మీద ఆడబోతున్నారంట. సో ఈ పిచ్ నెంబర్ 6 అయితే పూర్తిగా ఒక రెడ్ సాల్ వికెట్, బ్యాట్స్మెన్కి చాలా బాగా అనుకూలిస్తుంది. ఎట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్ కూడా కొత్త బాల్తో హెల్ప్ ఉంటుంది. బట్ ఇనిషియల్గా ఒక 2 ఓవర్స్ తప్పితే తర్వాత మాత్రం బ్యాటింగ్ ప్యారడైసే. పైగా ఆల్రెడీ సీజన్లో కొన్ని మ్యాచ్లు కూడా జరిగాయి పిచ్ నెంబర్ 6 మీద. ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఆ మ్యాచ్లో భారీ స్కోర్లు చూసాం. అండ్ ఆల్సో ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్లో కూడా భారీ స్కోర్స్ చూసాం. ఈవెన్ T20 వరల్డ్ కప్లో ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఈ పిచ్ మీద జరిగింది. సో ఈ పిచ్ నెంబర్ 6 మీద ఇలా చాలాసార్లు హై స్కోరింగ్ గేమ్స్ వచ్చాయి. దీంతో ఈ మ్యాచ్లో కూడా మనమైతే ఒక హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం జనరల్గా చేసింగ్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాంకడేలో డ్యూ ఫ్యాక్టర్ వస్తూ ఉంటుంది. బట్ ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి డ్యూ కూడా ఉండదు. దీంతో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నా ఫీల్డింగ్ తీసుకున్నా పెద్దగా ఫరక్ పడదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసి ఒక 220, 230 కొట్టారంటే చాలా వరకు మ్యాచ్ గెలిచేయచ్చు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ వాంకడే స్టేడియంలో చేసింగే ప్రిఫరబుల్. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపుతారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీంకి ఫర్గెటబుల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో వాళ్ళు ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయారు. మెయిన్లీ తమ లాస్ట్ మ్యాచ్లో కోల్కతా మీద కొన్ని సిల్లీ మిస్టేక్స్ అయితే చూసాం. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా తిరిగి వచ్చాడు, ముంబై టీం యొక్క ఆట డ్రాప్ అయిపోయింది. మరి ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేకపోతే వేరే రీజన్ ఏముందో తెలియదు. బట్ హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ అనగానే మాత్రం ముంబై ఆటలో మార్పు వచ్చేస్తుంది. ఎనివే ముంబై టీం అయితే లాస్ట్ మ్యాచ్లో ఎంతో కొంత కాంపిటీషన్ ఇచ్చారు, కేవలం వాళ్ళకి ఫీల్డింగే బ్యాక్ఫైర్ అయింది. అండ్ ఆల్సో బ్యాటింగ్లో చూసుకున్న టాప్ ఆర్డర్ ఎర్లీగా అవుట్ అయిపోవడం చూసాం. అలాగే తర్వాత మిడిల్ ఓవర్స్లో కూడా రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బట్ అది బౌలింగ్ పిచ్ కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే రోజు మ్యాచ్ కోసం మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయాలి. పర్టికులర్గా ముంబై టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ చాలా అవసరం. ఇప్పుడైతే టాప్ 3లో ఒక బ్యాట్స్మెన్ అయినా సరే సరిగ్గా ఆడతారో వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్లో పర్వాలేదు, మంచిగానే వేశారు. మరీ పేస్ బౌలర్స్కి గత మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ పడింది. ఎస్పెషల్లీ కార్బిన్ బోస్, అతనైతే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. స్వతంత్ర పాటు బౌమర్ మరియు దీపక్ చార్ కూడా గత కొన్ని మ్యాచ్లో మెరుగ్గానే వేశారు. అండ్ అల్లా గజన్ఫర్ చూసుకున్నా పర్వాలేదు. బట్ వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ శాపం మాత్రం వదలట్లేదు భయ్య. అంటే ఎవరిని తీసుకొచ్చినా సరే సరిగ్గా వేయట్లేదు. సో హిందీ మ్యాచ్లో ముంబై టీం ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మార్పు చేస్తారనుకుంటున్నా. అంటే రెండో స్పిన్నర్కి బదులు ఎక్స్ట్రా పేస్ని తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ ఆడబోయి ఒక రెడ్ సాల్ వికెట్. దీంతో ముంబై టీం ఈ మ్యాచ్లో షార్దుల్ దాకా నడించేందుకు అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ముంబై టీం చేస్తే ఒక్క మార్పే చేస్తారు, అదర్వైజ్ సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే గత మ్యాచ్లో లక్నో టీం ఓడించారు, కానీ ఎక్కువగా టాప్ ఆర్డర్ కంట్రిబ్యూషన్ చూసాం. మరి ముఖ్యంగా యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ, అతను ఒక్కడో నిలబెట్టేశాడు మ్యాచ్ని. సో రాజస్థాన్ టీంకి అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ బలం భయ్య. అంటే జైస్వాల్, సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ వీళ్ళు ముగ్గురు ఆడితే గెలుస్తారు. అట్లీస్ట్ ముగ్గురు ఇద్దరైనా సరే బాగా ఆడాలి, అదర్వైజ్ ఆ టీం మ్యాచ్ గెలవడం చాలా వరకు కష్టమైన విషయం. పైగా గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే డోనోవన్ ఫెరేరా కూడా ఫామ్ కోల్పోయాడు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ కూడా రెయిన్ పరాగ్ అందుబాటులో ఉండడం లేదో క్లారిటీ లేదు. ఈవెన్ జడేజా విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే కనిపించట్లేదు. అతను నిన్న ప్రాక్టీస్కి వచ్చినప్పటికీ ఫుల్ ఫిట్నెస్ సాధించడని చెప్పి అక్కడ అప్డేట్ లేదు. సో దీంతో ఒక్కసారిగా ఆర్ఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు, అలాగే ఫామ్లో ఉన్న ప్లేయర్స్ లేరు. దీంతో మరోసారి వాళ్ళ బ్యాటింగ్ భారం అంతా టాప్ ఆర్డర్ మీద ఉంటుంది. మరి ముఖ్యంగా సూర్యవంశీ మరోసారి క్రూషియల్గా మారుతాడు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే అంత మెరుగైన ఫామ్లో కనిపించట్లేదు. జాఫ్రా ఆర్చర్ మరియు యశ్రాజ్ పుంజా ఇద్దరు మెరుగైన బౌలింగ్ చేస్తున్నారు. మిగతా బౌలర్స్ అందరూ కూడా హ్యాండ్స్ అప్. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం మార్పులు చేశారు. సందీప్ శర్మని తీసుకొచ్చారు, సుశాంత్ మిశ్రాని తీసుకొచ్చారు. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో మళ్ళీ ఏమైనా బర్గర్ని వెనక్కి తీసుకొస్తారేమో చూడాలి. అలాగే తుషార్ దేశపాండే కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. సో మోస్ట్లీ మ్యాచ్లో రాజస్థాన్ టీం యొక్క బౌలింగ్లో మార్పులు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రియాన్ పరాగ్ ఫిట్ కొంటే అతను ప్రిటోరియస్ ప్లేస్లో వస్తాడు. వేరే జడేజా ఫిట్ కొంటే శుభం దుబే ప్లేస్లో వస్తాడు. అదర్వైజ్ రాజస్థాన్ టీం యొక్క బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు జరగవు. సో లెట్స్ ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ టీం ఎలాంటి కాంబినేషన్తో వస్తారో చూద్దాం. ఇక ప్లేయర్ బ్యాలెన్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. మరి రోహిత్ శర్మకి ఎగ్నెస్ట్గా చూసుకుంటే సందీప్ శర్మకు చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ టైం మ్యాచ్ అయినప్పుడు కూడా రోహిత్ని సందీప్ అవుట్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 6 times అవుట్ చేశాడు. దీనికి సార్ హిట్మ్యాన్ ఎలాంటి ప్లాన్తో వస్తాడో చూడాలి. ఇక సందీప్ శర్మకు స్కై మీద కూడా చాలా మంచి రికార్డు కనిపిస్తుంది భయ్య. అంటే అతను కూడా 4 times అవుట్ చేశాడు. అది కూడా 32 బంతుల కాలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీంకు సందీప్ శర్మ చాలా కీలకంగా మారుతాడు. చాలా మంచి బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి అతనికి. వేరే రికార్డ్ అని చూసుకుంటే ఆర్చర్ బౌలింగ్లో 2 times అవుట్ అయ్యాడు. 21 balls 42 runs కొట్టినప్పటికీ 3 innings 2 సార్లు అవుట్ అయిపోయాడు. దీంతో స్టార్టింగ్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక ఆర్ఆర్ బ్యాటింగ్స్ అని చూసుకుంటే జైస్వాల్, హార్దిక్ పాండ్యా మీద మెరుగైన రికార్డు కనిపించట్లేదు. 4 innings ఒకసారి అవుట్ అయిపోయాడు. 18 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. వేరే వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో బుమ్రాను కొట్టడం చూసాం. 2 sixes కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో బుమ్రా ఎలా కంబ్యాక్ చేస్తాడో చూడాలి. ఇక మరో బ్యాటిల్ ఏంటంటే ధ్రువ్ జురేల్ వర్సెస్ కార్బిన్ బోష్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మోస్ట్లీ మ్యాచ్లో బ్యాటిల్స్ అన్ని కూడా పవర్ ప్లేలో ఉంటాయి. అండ్ ఏ టీం అయితే 2 పవర్ ప్లేస్ను మంచిగా డామినేట్ చేస్తారో మోస్ట్ లైక్లీ వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. సో లెట్స్ ఈ ముంబై టీం ఆర్ఆర్ టీం యొక్క పార్టీని స్పాయిల్ చేస్తారా, లేకపోతే రాజస్థాన్ వాళ్ళు సేఫ్గా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారా? మీరైతే కింద కామెంట్ చేయండి. ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ వర్సెస్ టీసీ. ఈ మ్యాచ్ కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు ముందు మ్యాచ్లో ముంబై టీం గెలిచిందంటే. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్లో రాజస్థాన్ టీం ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్లో కోల్కతా గెలిస్తే వాళ్ళకైతే ప్లేఆఫ్స్ వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళకైతే నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఆల్రెడీ 15 points పీబీకేఎస్ టీం యొక్క ఎన్ఎన్ఆర్ని అందుకోవాలి. అయితే చేయాలంటే కేకేఆర్ టీంకు అంత ఈజీ కాదు భయ్య. వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డీసీ టీంను 77 నుంచి 80 పరుగుల మధ్యలో ఓడించాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. వేరే ఛేదించవలసి వస్తే డీసీ వాళ్ళు పెట్టే టార్గెట్ను 12 overs కొట్టేయాలి. సో రెండు కూడా చాలా వరకు డిఫికల్ట్ ఈక్వేషన్సే. బట్ మనం లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ అయినప్పుడు చూసాం. కోల్కతా టీం ఢిల్లీ వాళ్ళు సెట్ చేసిన టార్గెట్ను 14 overs కొట్టేశారు. ఫినాలెన్ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. సో కేకేఆర్ టీం అయితే మళ్ళీ అలాంటిది రిపీట్ చేయగలిగితే వాళ్ళు చాలా ప్లస్ అయిపోద్ది. పైగా వాళ్ళ ఫామ్ చూసుకున్న మంచిగానే కనిపిస్తుంది. గత 2 home matchలో కూడా గెలిచారు. అంటే గుజరాత్ టీం ఓడించారు, ముంబై టీం ఓడించారు. దీంతో ఈరోజు జరగబోతున్న మరో హోమ్ గేమ్లు కూడా ఖచ్చితంగా తమ ఛాన్సెస్ను ఫ్యాన్సీ చేసుకుంటారు. అయితే అలా అని చెప్పి ఢిల్లీ టీంని కూడా తక్కువ అంచనా వేయలేం భయ్యో. వాళ్ళు కేకేఆర్ టీం ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. వరుసగా పీబీకేఎస్ మరి ఆర్ఆర్ ఈ 2 జట్లను డిఫీట్ చేశారు. సో దీంతో టీసీ వాళ్ళు కూడా ఈ మ్యాచ్లోకి చాలా మంచి ఫామ్తో వస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం కోల్కతా టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అంటే మొత్తం 36 మ్యాచ్లు జరిగితే వాళ్ళు 20 మ్యాచ్లో గెలిచారు. ఢిల్లీ టీం 15 మ్యాచ్లోనే గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకున్న కోల్కతా టీంతో డామినేషన్. వాళ్ళు 4 గెలిస్తే డీసీ వాళ్ళు ఒక్కటే గెలిచారు. ఈవెన్ ఈ మ్యాచ్ ఆడిబిడెన్ గార్డెన్స్లో చూసుకున్న మళ్ళీ కేకేఆర్దే డామినేషన్. మొత్తం 10 మ్యాచ్లు ఆడితే వాళ్ళు 8 గెలిచారు. ఢిల్లీ టీం 2 గెలిచింది. సో ఇలా స్టాట్స్ అన్ని కూడా చాలా వరకు కోల్కతా టీంకి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్లో ప్రెజర్ మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ మీద ఉంటుంది. ఎందుకంటే డీసీ టీం ఎలా ఎలిమినేట్ అయిపోయారు. దీంతో వాళ్ళు చాలా ఫ్రీడమ్తో ఆడతారు. కానీ కోల్కతా టీంకు గెలుపుతో పాటు ఎన్ఎన్ఆర్ ఈక్వేషన్ కూడా ఉంది. దీంతో ఖచ్చితంగా వాళ్ళు అయితే ప్రెజర్లో ఉంటారు. ఇక ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ 2 డిఫరెంట్ గేమ్స్ చూసాం. అంటే జీటీతో జరిగిన మ్యాచ్ ఏమో ఒక హై స్కోరింగ్ మ్యాచ్. బట్ నెక్స్ట్ ముంబైతో జరిగిన మ్యాచ్ ఒక లో స్కోరింగ్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ఎలా ఉంటుందంటే కొంతవరకు హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ని పిచ్ నెంబర్ 5 మీద ఆడిపోతున్నారు. అండ్ ఇదే పిచ్ మీద ఆడది కేకేఆర్ టీం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడారు. అండ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడడం చూసాం. పెద్ద స్కోర్ కొట్టారు. బట్ సెకండ్ హాఫ్లో కేకేఆర్ టీం మాత్రం స్ట్రగుల్ అయింది. చిన్న స్కోర్కి అవుట్ అయిపోయారు. సో ఈ పిచ్ నెంబర్ 5 అయితే మోస్ట్లీ బ్లాక్ సాల్ వికెటే. మళ్ళీ ఎక్కువ సందర్భాల్లో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లోగా మారిపోతూ ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ అవుతుంది. పర్టికులర్గా కేకేఆర్ స్పిన్నర్స్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి సెకండ్ హాఫ్లో డామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే నెట్ అనేది ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కోల్కతా వాళ్ళు చేంజ్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 80 runs తేడా తగలడం అంత ఈజీ కాదు భయ్య. చాలా పెద్ద స్కోర్ కొట్టాలి. అరౌండ్ 250 వరకు కొట్టాలి. అదే చేంజింగ్ విషయానికి వస్తే మాత్రం ఢిల్లీ టీంను అరౌండ్ ఒక 160 కట్టడి చేస్తే ఆ తర్వాత వాళ్ళకి ఒక 12 overs కొట్టేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫినాలెన్ లాస్ట్ టైం రెచ్చిపోతే సరిపోతుంది. సో నాకు ఎందుకో కోల్కతా టీం అయితే టాస్ కలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. బట్ డీసీ టీం మాత్రం ముందుగా బ్యాటింగ్ ప్రిఫర్ చేయొచ్చు. సో లెట్స్ సీ ఈ టాస్ విషయంలో 2 జట్లు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే గత మ్యాచ్లో వర్షం వచ్చింది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి ఈ మ్యాచ్కి ఏమైనా వర్షం పడడానికి ఉందంటే లేదు భయ్య. ప్రస్తుతానికి అయితే వెదర్ రిపోర్ట్లో 0% రెయిన్ ఫోర్కాస్ట్. దీని దాని అయితే ఫుల్ మ్యాచ్ని ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే కోల్కతా టీంకి ఒక పెద్ద బ్లో తగలడం చూసాం. అంటే అంకురేష్ రఘువంశీ రూల్ అవుట్ అయిపోయాడు. తనకైతే కంకషన్ మాత్రమే కాదు ఫింగర్ ఇంజరీ కూడా అయిందంట. దీంతో రూల్ అవుట్ అయిపోయాడు. బట్ అయినా లాస్ట్ మ్యాచ్లో కోల్కతా టీంకి 1 downలో మనీష్ పాండే చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సో రోమన్ పోల్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో కోల్కతా బ్యాట్స్మెన్ మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మ్యాచ్లో చాలా మంచి నాక్స్ కొట్టడం చూసాం.
ఎస్పెషల్లీ మ్యాచ్లో ఫినాలే మరోసారి చాలా కీలకంగా మారుతాడు. అతను గట్టిగా ఆడితేనే కేకేఆర్ టీంకి పంజాబ్ నెట్ అన్నిటిని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అద్భుతమైన ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు భయ్య. సునీల్ నారాయణ అయితే ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా బ్రిలియంట్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి చూసుకున్నా అతను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తనకి ఫిట్నెస్ చూసుకుంటే 100% ఫిట్గా లేడంట, ఫ్రాక్చర్డ్ టోతోనే ఆడుతున్నాడంట. సో వరుణ్ చక్రవర్తి అయితే గాయమైనా సరే తన ప్రజెన్స్ చూపిస్తున్నాడు. వేరే స్పేసర్స్ చూసుకున్న వీళ్ళు కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. అంటే కార్తిక్ తాగి మరి సౌరవ్ దుబే ఇద్దరు మంచిగానే వేస్తున్నారు. అండ్ ఆల్సో క్యామరన్ గ్రీన్ కూడా వికెట్లు తీసుకుంటున్నాడు. సో ఈ మ్యాచ్ కోసం కూడా కోల్కతా టీం మరోసారి పేస్ బౌలింగ్ తగ్గించుకుంటారు. అంటే మరోసారి రోమన్ పాల్ని తీసుకోవచ్చు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా. వాళ్ళైతే కేవలం ఇద్దరు పేసర్స్తో మాత్రం వస్తారు. ఐ మీన్ కార్తిక్ తాగి మరి సౌరవ్ దుబే ఇద్దరు జెన్యూన్ పేసర్స్గా ఉంటారు. థర్డ్ పేస్ బౌలర్గా చూసుకుంటే క్యామరన్ గ్రీన్ ఉంటాడు. అయితే వికెట్ కీపర్ విషయంలో మాత్రం అబ్వియస్లీ మార్పు జరుగుద్ది. అంటే ఇంక్రీస్ రఘువంశీ ప్లేస్లో తేజస్వి దహియా ప్లేయింగ్ లైన్లోకి వస్తాడు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం కోల్కతా టీంలో ఇది ఒక్క మార్పే జరుగుద్ది. ఇక డీసీ టీం విషయానికి వస్తే లాస్ట్ 2 మ్యాచ్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. మరి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫామ్ అందుకున్నారు, అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యంగ్స్టర్ మాధవ్ తివారీ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో ఓపెనర్స్ మంచి ఫామ్లోనే ఉన్నారు. అంటే రాహుల్ మరి అభిషేక్ పటేల్ గత మ్యాచ్లో 50 కొట్టడం చూసాం. బట్ సాహిల్ పరాగ్ మాత్రం అంత మంచి ఫామ్లో లేడు. అండ్ ఆల్సో స్టెప్స్ బ్యాట్ నుంచి కూడా కొంతవరకు రన్స్ ట్రై అయిపోయాయి. కానీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం మిల్లర్ అక్షర్ పటేల్ మెల్లగా ఫామ్లోకి వచ్చారు. అలాగే అశుతోష్ శర్మ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే డీసీ టీంకి 1 డౌన్ పొజిషనే కాస్త అటు ఇటు ఉంది. బట్ మిగతా వాళ్ళు పర్వాలేదు. వేరే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం గత మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళకి స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతారు భయ్య. ఇన్బట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ మళ్ళీ కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ముందు చెప్పినట్టు పిచ్ సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ అనుకూలిస్తుంది. దీంతో వాళ్ళకి సీమ్ బౌలర్ని తగ్గించి కుల్దీప్ యాదవ్ తీసుకొస్తారేమో చూడాలి. లేదా ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తాం అనుకుంటే విజయ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ తీసుకురావచ్చు. సో మోస్ట్లీ నాకైతే ఢిల్లీ మాకు ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకుంటారేమో అనిపిస్తుంది. అంటే కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ ప్లేస్లో తీసుకొస్తారేమో చూడాలి. లేదు మా కాంబినేషన్ బాగా సెట్ అయింది, పేస్ బౌలర్స్ మీద నమ్మకం ఉందంటే మాత్రం సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఫిన్నెల్ అండ్ వికెట్ లాస్ట్ టైం సెంచరీతో విరుచుకుపడ్డాడు. సో మిచెల్ స్టార్క్ అయితే ఆల్రెడీ 2 సార్లు అవుట్ చేశాడు గతంలో. కానీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం ఫిన్నెల్ అనేది అప్పర్ హ్యాండ్. మరి ఈ మ్యాచ్లో స్టార్క్ అలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి. వేరే ఆ తర్వాత చూసుకుంటే ముఖేష్ కుమార్కి రహానే మీద మంచి రికార్డు ఉంది. 2 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ చేశాడు, అది కూడా 8 బాల్స్లో 9 పరుగులు మాత్రం ఇచ్చాయి. వేరే ఆ తర్వాత మనీష్ పాండేకి అగెన్స్ట్గా చూసుకుంటే అక్షర్ పటేల్కి చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. 12 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేసినప్పటికీ 67 బంతులు వేస్తే 43 పరుగులు మాత్రం ఇచ్చాడు. అంటే మనీష్కి స్ట్రైక్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఇంది మ్యాచ్లో మనీష్ పాండే బ్యాటింగ్ రాగానే అక్షర్ పటేల్ బౌలింగ్ చేయడమే అతని మీద ఆటోమేటిక్గా ఒత్తిడి పడిపోద్ది. ఇక ఢిల్లీ బ్యాటింగ్స్ అని చూసుకుంటే రాహుల్కి అయితే అందరి మీద కూడా చాలా మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. బట్ లాస్ట్ టైం కార్తిక్ తాగి అతను వికెట్ తీయడం చూసాం. దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే అక్షర్ పటేల్ మ్యాచ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తికి చాలా మంచి రికార్డు ఉంది. 2 సార్లు అవుట్ చేశాడు, 33 బంతులు వేసి 16 పరుగులు మాత్రం ఇచ్చాయి. వేరే స్టబ్స్కి అగెన్స్ట్గా చూసుకుంటే నరేన్కి మంచి రికార్డు ఉంది. 22 బాల్స్కి 25 రన్స్ మాత్రం ఇచ్చాడు, ఒకసారి అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే 2 జట్లకు స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతారు భయ్య. మరి ముఖ్యంగా కేకేఆర్ స్పిన్నర్స్ని డీసీ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యాచ్ యొక్క ఫలితం. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ టీంకి వాళ్ళ స్పిన్నర్స్ ఇంపార్టెంట్గా మారుతారు అండ్ పవర్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. బట్ నేను డెఫినెట్లీ సొంత గడ్డ మీద రికార్డ్స్ పరంగా చూసుకుంటే కోల్కతా వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. మరి మీరు ఈ మ్యాచ్లో రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.